హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ హైదరాబాద్లో సిరి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే స్టార్ట్ చేసేద్దామండి. ఈ వ్లాగ్ వచ్చేసి డే 4 ఇన్ శ్రీలంక. అక్కడ మేము అవంతా ఫినిష్ చేసుకొని ఇంకా ఆల్మోస్ట్ టీ ఎస్టేట్స్కి బయలుదేరామన్నమాట. టీ ఎస్టేట్స్ అక్కడ శ్రీలంకలో టీ మళ్ళీ స్పైసెస్ చాలా ఫేమస్. లాస్ట్ వ్లాగ్లో నేను మీకు అక్కడ ఉన్న స్పైసెస్ గురించి నేను వ్లాగ్లో చూపించాను. ఇప్పుడు ఈ వ్లాగ్లో ఆల్మోస్ట్ చాలా సీనరీసే వస్తుంది మీకు. వీడియోస్ మొత్తం నేను సీనరీస్ కవర్ చేశాను. హిల్ స్టేషన్ పైన ఎక్కుతుంటే వ్యూ అనేది ఎక్సలెంట్ ఉండిందనమాట. అందుకే నేను వీడియో తీశాను. ఇక్కడ టీ ఎస్టేట్స్లో అక్కడ టీ మేకింగ్ ప్రాసెస్ చూపిస్తారు మాకు. ఎలాంటి మెషిన్స్ యూజ్ చేస్తున్నారు, లైక్ చాలా ఓల్డ్ మెషిన్స్ కూడా పెట్టుకున్నారు వాళ్ళు. చాలా ఓల్డ్ మెషిన్స్ నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చిన టెక్నాలజీ మెషిన్స్ కూడా వాళ్ళు యూస్ చేస్తున్నారనమాట. అవన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టీస్ వాళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కొన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తారు, కొన్ని వాళ్ళే ఉంచుకుంటారనమాట. లైక్ సేల్ కానీ వాళ్ళు చెప్పారు అక్కడ పర్మిషన్ ఉండదంట, గవర్నమెంట్ అన్నీ ఎక్స్పోర్ట్ చేయడానికి అలౌ చేయరు అని చెప్పారు. సో దాని తర్వాత ఒక్క టీ ఎస్టేట్, ఇప్పుడు నేను చూపించిన ఒక్క టీ ఎస్టేట్ అయితే మేము అక్కడ కవర్ చేసాము. దాని తర్వాత అక్కడ ఇంకో టీ ఎస్టేట్, అది కాకుండా ఇంకో టీ ఎస్టేట్కి వెళ్ళే దారిలో మేము ఏం చేసామంటే అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఆన్ ద వే. ఇది చాలా బాగుందండి. అక్కడ ఫేమస్ అంట, ఇది పెద్ద ఆంజనేయ స్వామి. దీని హిస్టరీ ఏంటంటే లంకలో సీత ఉన్నప్పుడు సీతని చూసి రావడానికి ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు ఫస్ట్ దిగిన ప్లేస్ అంట ఇది. ఆంజనేయ స్వామి ఫస్ట్ దిగిన ప్లేస్, అందుకే అక్కడ అంత ఫేమస్ అయిందనమాట. ఇక్కడ మీకు ప్రాపర్గా కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ అక్కడ అలా లేదు ఇవన్నీ తీయడానికి. నేను జస్ట్ మీ అందరికీ చూపించడానికి కొంచెం అట్లా తీసాను అనమాట. హోప్ సో అది ఆంజనేయ స్వామి దర్శనం మీకు అయిందని అనుకుంటున్నాను. సో దాని తర్వాత మేము ఇంకో టీ ఎస్టేట్స్ బయలుదేరామన్నమాట. అక్కడైతే కొన్ని వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చిన వాళ్ళకి ఫోటోషూట్ లాగా నార్మల్లీ ఒకటి నార్మల్ క్లాత్ హెడ్కి మళ్ళీ నార్మల్ ఏమంటారు లైక్ స్కర్ట్ లాగా కట్టేసి ఫోటో తీస్తారనమాట వచ్చిన వాళ్ళందరికీ. అక్కడ మనము ప్లక్ చేస్తూ ఉండాలి. ఆ టీ లీవ్స్ అనేది ఉంటాయి కదా, అది ప్లక్ చేస్తూ ఉంటే వాళ్ళు ఫొటోస్ తీస్తారనమాట. సో అది కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ ఇది వెళ్ళే దారిలో బ్యూటిఫుల్ ఉన్నిందనమాట. అక్కడ హిల్ స్టేషన్ ఎక్కుతుంటే అక్కడ వ్యూస్ చాలా చాలా బాగుంది. టోటలీ మేము 2 ఎస్టేట్స్కి వెళ్ళాము. ఆ 2 ఎస్టేట్స్లో ఫస్ట్ వెళ్ళిన ఎస్టేట్ ఒకటి, ఇది ఇంకో ఎస్టేట్ అనమాట. అక్కడైతే లైక్ టీ చాలా బాగుంది. టీ ఏమంటారు అక్కడ నాకు మెయిన్గా తెలిసింది ఏంటంటే క్వాలిటీ ఆఫ్ ద మిల్క్ చాలా బాగుంది అక్కడ. సో అందుకే మేబీ క్రీమీ టెక్స్చర్ లాగా ఉందన్నమాట. టీ తాగుతుంటే మీకు కమ్మగా ఉంది. ఇక్కడ వాళ్ళు కాంప్లిమెంటరీగా కొన్ని టీస్ ఇస్తారనమాట టేస్ట్ చేయడానికి. ఇక్కడ కొత్తగా అక్కడ మీరు గ్లాస్లో చూసినట్టయితే కొంచెం బెల్లం ముక్కలు ఇచ్చారనమాట, జాగిరి ఇచ్చారు. ఇది గ్రీన్ టీ. ఇప్పుడు మేము తాగుతున్నది గ్రీన్ టీ తాగేసి కొంచెం బెల్లం ముక్క తినాలంట. అది అక్కడ ఏమంటారు అలాగ కాంబినేషన్ వాళ్ళు చెప్పారు. సో అందుకే మేము అది ఫాలో అయ్యామన్నమాట. చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. మేము కూడా కొన్నాము, కొన్ని టీ ప్యాకెట్స్ కూడా కొన్నాము ఇక్కడ మా టీం వాళ్ళు ఇవ్వడానికి, ప్లస్ వేరే వాళ్ళకి మా ఫ్యామిలీకి ఇవ్వడానికి కొన్ని కొన్నామన్నమాట. మాకైతే టీ టేస్ట్ చాలా బాగా నచ్చింది. ఇక్కడ నేను ముందు చెప్పినట్టు ఇక్కడ అదే టీ లీవ్స్, అవంతా టీ లీవ్స్ అండి. మొత్తం శ్రీలంక ట్రిప్ అంతా వెదర్ చాలా బాగుంది. డ్రిజిల్ అవుతుంది అనమాట, వెదర్ ఎక్సలెంట్ ఉంది. సో ఇది క్యూట్ ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపించింది నాకు. నేను కొన్ని ప్లగ్ చేయడానికే అంత టైం తీసుకున్నాను నేను. వాళ్ళైతే చాలా ఎక్స్పీరియన్స్డ్ కదండి, టక్క వేసేస్తున్నారనమాట. సో అది ఈ టీ గురించి. ఇక్కడైతే లైక్
ఎన్ నెంబర్ ఆఫ్ టీ కప్స్ అక్కడ పెట్టారనమాట. ఎవ్రీథింగ్, బ్లాక్ టీ, గ్రీన్ టీ, రెడ్ టీ అండ్ కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసిన టీ అనమాట. లైక్ చాక్లెట్ టీ, కార్డమమ్ టీ, కొన్ని అలాగా యాడ్ చేశారనమాట. సో టీ స్టోరీ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ అదంతా టీ ఎస్టేట్స్ అంతా ఫినిష్ చేసేసుకొని మేము బయలుదేరిపోయామన్నమాట నెక్స్ట్ ప్లేస్కి. ఇది వచ్చేసి నేను ఇంతకు ముందు చెప్పినట్టు అది ఏమంటారు టీ ఫ్యాక్టరీలో ఇది అనుకుంటా. మేబీ